అలసిన వానిని ఊరడించు మాటలు. సహోదరుడు భక్త్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఈ దిన భాగము డిసెంబర్ 6. చదువుచున్నాను. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. రోమా 8:33. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించెనని మీరెరుగుదురు. యోహాను సువార్త 15:18 అని ప్రభువు చెప్పెను. నేనొక్కడనే నిందింపబడుచున్నానని అనుకొనవద్దు. మనకు నిందలు వచ్చిన ఎడల అవి ముందుగానే యేసు ప్రభువునకు వచ్చెను. మన గురించి ఇతరులు ఏమి మాట్లాడెదరో దేవుని గురించి కూడా మాట్లాడెదరు. యోహాను సువార్త 15:19-25. నన్ను నిర్హేతకముగా ద్వేషించిరి అని ముందుగానే కీర్తనలు 35:19 ప్రవచింపబడెను. మనము యేసుక్రీస్తునకు లోబడి ఆయనతో ఐక్యపరచబడినప్పుడు ఏ కారణము లేకుండా మనము కూడా ద్వేషించబడెదము, తృణీకరించబడెదము మరియు హింసించబడెదము. మన ప్రభువైన యేసుక్రీస్తు మన పాపములను క్షమించి మనలను మార్చి పవిత్రులనుగా చేయుటకు ఆయన రక్షకుడాయను. అందుచే ప్రజలు తనను శపించుటకు ఉమ్మివేయుటకును ఆయన ఒప్పుకొనెను. నా ద్వారా ఇతరులు రక్షించబడవలెననినచో నేను నిందించబడవలెను మరియు తృణీకరించబడవలెను. మనము ఎంతగా తృణీకరించబడి నిందించబడెదమో అంతగా ప్రభు మనలను వాడుకొనును. దేవుడు మనతో ఉన్నాడని మనము ఎరిగినప్పుడు మనుష్యులు వారికిష్టము వచ్చినట్లు మనలను చేసినను ఆయన మన పక్షమున నుండును. దేవుడు నిజముగా మనతో ఉన్నాడని ఎరిగినప్పుడు మనుష్యులు మనకు విరోధముగా ఏమి చెప్పినను చింతించనవసరము లేదు. రోమా 8:31-39. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? అది మనము గుర్తించుకొనవలసిన విషయము. ఆయన రక్షకుడు కనుక యేసు అని పిలువబడెను. ఆయన రాజుగా ఇమ్మానుయేలుగా మనకు తోడుగా నున్నందున ఆయన క్రీస్తు ఆయను. అటువంటి నిశ్చయత నీకు కలిగి ఉన్నప్పుడు మనుష్యులు ఏమి అనుకొనినను భయపడనవసరము లేదు. వారు మనలను నిందించి ద్వేషించి లేక హింసించవచ్చును. వారికిష్టమొచ్చినట్లు వారిని చేయనిమ్ము. సాతాను ఆ ఆయుధమును మరలా వాడుకొనును. అనేక మంది విశ్వాసులు నిందలను బట్టి వారి సమాధానమును పోగొట్టుకొందురు. ఎంతో కష్టపడుదురు. సామాన్యమైన నిందలను కూడా భరించలేరు. వారు ఆకలిని నిద్రను కూడా కోల్పోవుదురు. అనేక విధములుగా శత్రువు వారి ఆనందమును సమాధానమును పోగొట్టుకొనున్నట్లు చేయును. ఆరంభము నుండి యోసేపు మరియలు ఏ విధముగా నిందను భరించవలసి వచ్చెనో ఊహించుము. నీకు ఆ రక్షణానందము కావలెననిన ఎడల నిందలను భరించుటకు సిద్ధపడుము. నిందలు వచ్చి వాటి యందు సంతోషించినప్పుడు నీవు బలముగా అగుదువు. ఎటువంటి నిందలు కూడా నీ ఆనందమును దొంగలించకుండును గాక. విశ్వాసులను బలహీనపరచుటయే సాతాను యొక్క బలమైన ఆయుధం. ప్రభువు మనతో ఉన్నాడని మనకు తెలియదు. ఆయన ఈ విధముగా వాగ్దానం చేయుచున్నాడు. నీకు విరోధముగా రూపింపబడిన ఈ ఆయుధము వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. యెషయా 54:15. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ఆమెన్. దైవజనుడు భక్త్ గారి యొక్క వర్తమానములు
అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.